అంటే ఒక ప్రాంతంలో కానీ ఒక రాష్ట్రంలో కానీ ఉండేటువంటి ప్రజల యొక్క అభిలాషల్ని సరిగ్గా ఏ రాజకీయ పార్టీ లేదా ఏ రాజకీయ నాయకుడు వ్యక్తీకరిస్తాడో వాళ్ళ అభిలాషలకు అనుగుణంగా ఎవరైతే ఆలోచిస్తారో మాట్లాడతారో ఆచరణ చూపిస్తారో సహజంగానే వాళ్లకు ఆ ప్రాంతంతో అనుబంధం ఏర్పడిపోతుంది. కాబట్టి భారతదేశంలో అంతకు ముందు ఉద్భవించినటువంటి ప్రాంతీయ పార్టీలు కూడా ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రత్యేక పరిస్థితుల్ని వాళ్ళు సొంతం చేసుకొని జాతీయ పార్టీలుగా పిలువబడేటువంటి పార్టీలు ఆయా ప్రాంతీయ ప్రజల యొక్క అభిలాషల్ని పట్టించుకోని కారణంగా ఎప్పుడైతే ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చినాయో అవి వాళ్ళకి దగ్గరైనవి, చేరువైనవి, మావి అనేటువంటి భావన కలిగింది. భారతదేశంలో జాతీయ పార్టీలుగా ఉంటూ వస్తున్నటువంటి సుదీర్ఘకాలం పరిపాలన చేసిన కాంగ్రెస్ కావచ్చు, ఇప్పుడు ఉండేటువంటి ఎన్డీఏ కావచ్చు, బీజేపీ ప్రభుత్వం కావచ్చు, పేరుకు జాతీయ పార్టీలు వీళ్ళు. కానీ ఈ దేశంలో ఉండేటువంటి భిన్న రాష్ట్రాల ఆయా రాష్ట్రాల యొక్క సంస్కృతి, సాంప్రదాయాలు, భాషలు, అభిలాషలు వేరు. వాటన్నింటినీ అర్థం చేసుకొని ఛానలైజ్ చేసి ఒక నేషనల్ క్యారెక్టరు ప్రతి రాష్ట్రానికి డెపిక్ట్ చేసేటువంటి విధంగా వీళ్ళు పనిచేయలేదు. ఆ పని చేయని కారణంగానే వీళ్ళు ఎవరు మమ్మల్ని పట్టించుకుంటలేరు అనేటువంటి భావన కలిగినప్పుడు నిజంగా పట్టించుకునేటువంటి ప్రాంతీయ పార్టీ వాళ్ళ పక్షాన నిలబడ్డప్పుడు ప్రజలు ప్రాంతీయ పార్టీ వైపే నిలిచినారు. ఇది ఒక టీఆర్ఎస్ ఇంకా భిన్నమైనటువంటి పరిస్థితి నిజం చెప్పాలంటే. అందుకని ఈ దేశంలో వరుసగా పశ్చిమ బెంగాల్లో కావచ్చు, అంతకుముందు కేరళలో కావచ్చు, లేకుంటే తమిళనాడులో కావచ్చు, అంతకుముందు హర్యానాలో కావచ్చు, లేకుంటే ఒరిస్సాలో కావచ్చు, ఈ మహారాష్ట్రలో కావచ్చు, ఈ దేశంలో చాలా రాష్ట్రాలలో చాలా బలీయంగా ప్రాంతీయ పార్టీలు ఇవాళటి కూడా ఉన్నాయి. ఒకరోజు రెండు రోజులు కాదు, వరుసగా అధికారంలో ఉన్నాయి. మళ్ళీ అధికారం మధ్యలో పోయినా మళ్ళీ అధికారం చేజిక్కించుకున్నాయి. తలపడేది ఎవరితోనా? జాతీయ పార్టీలతోనా. అంటే ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండేటువంటి రాష్ట్రాల్లో జాతీయ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండేటువంటి పార్టీలకు స్థానాలు కూడా దక్కని పరిస్థితి, 0 స్థానాలు. మొన్న మనం తమిళనాడులో చూస్తున్నాం కదా. అట్లా అనేక దృశ్యాంతాలు ఉన్నాయి. సో ఈ కోణంలో ఆలోచించినప్పుడు ఏంటంటే తెలంగాణ మరీ విశిష్టమైంది, మరీ ప్రత్యేకమైనటువంటిది. తెలంగాణ అంతకుముందు స్వతంత్రం వచ్చే నాటికే భారతదేశంలో ఒక 2-3 పెద్ద సంస్థానాలు మినహాయిస్తే మిగతాదంతా బ్రిటిష్ వాళ్ళ ఏలుబడిలో ఉండేది. తెలంగాణ, హైదరాబాద్ సంస్థానము, అదేవిధంగా జూనాగఢ్ కావచ్చు, లేకుంటే కశ్మీర్ కావచ్చు, ట్రావెంకూర్ కావచ్చు, ఇటువంటివి కొన్ని మాత్రమే బ్రిటిష్ వాళ్ళ ఏలుబడిలో లేకుండా స్వతంత్ర సంస్థానాలుగా ఉండినాయి. తెలంగాణ, హైదరాబాద్ సంస్థానానికి ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు చాలా భిన్నమైనవి. ఒకనాడు సొంత సైన్యంతోనా, సొంత నాణ్యంతోనా, సొంత జెండాతోనా భాసిల్లినటువంటి ప్రాంతం ఇది. బ్రిటిష్ వాడికి ఏనాడు కూడా వీళ్ళు తలుగలే. అట్లా స్వతంత్రంగా ఉండేటువంటి ప్రాంతం. అందుకే ఈ ప్రాంతం ఒకసారి విలీనమైన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ జరిగినటువంటి జీవిత విధ్వంసం ఒక ఆర్థిక లేకుంటే సామాజిక పరమైనదే కాకుండా సర్వరంగాలలో హైదరాబాద్లో అంతర్భాగమైనటువంటి తెలంగాణ ప్రాంతం వివక్షకు గురై పూర్తిగా వెనుకవేయబడి నిర్లక్ష్యానికి గురి చేసి అవహేళనకు గురి చేసిండ్రు. కాబట్టే ప్రజలు ఒక ఆక్రోషంలో ఉండి తమ ఉనికిని తాము కాపాడుకోవడానికి అనేక ఉద్యమాలు చేసిండ్రు. అది 2 దశల ఉద్యమాలు జరిగినాయి. అదృష్టవశాత్తు మలిదశ ఉద్యమం ఏమైతే ఉందో రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగానికి లోబడి, ఎన్నికల ప్రక్రియకు లోబడి, పార్లమెంటరీ వ్యవస్థలోనే మాకు పరిష్కారం ఉందని చెప్పి కేసీఆర్ ప్రకటించి ఆ రోజు 24 సంవత్సరాల క్రితం ఆయన చేసినటువంటి ప్రకటన ఆచరణ సాధ్యం చేసుకున్నాం. కాబట్టి ఒక సుస్థిరమైనటువంటి పార్టీగా 24 ఏళ్లు పూర్తి చేసి వాళ్ళ 25వ సంవత్సరం జరుపుకుంటున్నాం. ఇది ఈ సంవత్సర కాలం అంతా వజ్రోత్సవమే మాకు. కాబట్టి ఒక ప్రాంతీయ పార్టీగా ఉద్భవించినటువంటి బీఆర్ఎస్ దాని 25 ఏళ్ల ప్రస్థానం ఏదైతే ఉందో ఇది చాలా చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటిది. గెలుపోవడంతో సంబంధం లేదు దీనికి. ఇది తెలంగాణ ప్రాంతానికి అంతిమ విజయాన్ని చేకూర్చినటువంటి ఉద్యమ సంస్థ, ఉద్యమ పార్టీ. తెలంగాణ కోల్పోయినటువంటి మాయమైనటువంటి ఈ ప్రాంతం తెలంగాణ భారతదేశ చిత్రపటం నుంచి మళ్ళీ పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆత్మ బలిదానాల ద్వారా, పోరాటాల ద్వారా, త్యాగాల ద్వారా, నిరంతర పోరాటాల ద్వారా. కాబట్టి అది అంతిమ విజయం. తెలంగాణను తిరిగి సాధించడానికి మించినటువంటి విజయము ఇంకేది లేదు తెలంగాణ ప్రజలకు. అంటే ముఖ్యంగా సార్ అప్పుడంటే తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్రం కోసము కేసీఆర్ ఇటు మిలియన్ మార్చు, సాగరహారం, సకల జన్ ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పిలిపిస్తే ఏకతాటిపైకి తెలంగాణ అంతా కూడా కదిలొచ్చింది. కానీ ఈనాడు
అంటే కేసీఆర్ ఈ రోజు మీటింగ్ పెడతా ఉన్నారు. ఈ మీటింగ్ నేపథ్యం ప్రతిపక్షం అయినా కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి యావత్తు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. అంటే ఏంటి అభిమానానికి కారణం ఏంటి అసలు? అంటే కొద్దిగా జాగ్రత్తగా లేని కారణంగా, లేకుంటే అబద్ధాలను తాత్కాలికంగా ఒక చెవి వాలేసినందుకు విన్నదానికి శిక్షగా ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చి పడ్డది. వచ్చినటువంటి పార్టీ వాళ్ళు పెడుతున్నటువంటి బాధలు, వాళ్ళు అన్ని రంగాలను సర్వభ్రష్టు పట్టిస్తున్నటువంటి విధానం చాలా త్వరగా ప్రజలు తేరుకొని కోలుకొని అర్థం చేసుకున్నారు. వాళ్ళకి జీర్ణమయ్యే వరకే తట్టుకోలేకపోతున్నారు. మేము ఇంత పెద్ద పొరపాటు చేస్తాం కదా, చేయకూడని పొరపాటు చేస్తాం కదా, కేసీఆర్ను చేజార్చుకొని ఇంత పెద్ద పొరపాటు చేస్తాం కదా అనేటువంటి ఒక, నిజం చెప్పాలంటే ఒక రకమైన అపరాధ భావన. నేను అనట్లేదు, ప్రజల భావన గురించి చెప్తున్నా. కాబట్టి వాళ్ళలో ఉండేటువంటి ఆ భావన అయితే ఉందో అది వాళ్ళని కదిలిస్తుంది. ఎక్కడికక్కడ రావాలి, మళ్ళీ కేసీఆర్ రావాలి, మీరు మాకు అండగా ఉండాలి, నిలబడాలి. నీళ్లు లేకపోతే కేసీఆర్ కనిపిస్తుండు, కరెంట్ లేకపోతే కేసీఆర్ కనిపిస్తుండు, కళ్ళాల కాడ కేసీఆర్ కనిపిస్తుండు, రైతు బంధు పడకపోతే కేసీఆర్ కనిపిస్తుండు, మంచినీళ్లు సకాలంలో అందకపోతే కేసీఆర్ కనిపిస్తుండు, ఉద్యోగాల కాడ కేసీఆర్ కనిపిస్తుండు. ఇవాళ కేసీఆర్ అంటే ఒక రూపం మాత్రమే కాదు, ఒక వ్యక్తి మాత్రమే కాదు. కేసీఆర్ బహుముఖీనమైనటువంటి వ్యక్తీకరణ. అది ఇలా తెలంగాణ సమాజం అర్థం చేసుకుంది. కాబట్టి ఇలా వేల గ్రామాల నుంచి, వందలాది పట్టణాల నుంచి, మహానగరం నుంచి, అదేవిధంగా వరంగల్ ఇంకో మహానగరం నుంచి అద్భుతంగా దారులన్నీ ఓరుగల్లు వైపే పయనిస్తున్నాయి. ఎక్కడ చూసినా కూడా జనసందోహం, జనం కాదు వాహనాల సందోహం. ఇతర పార్టీలు మీటింగులు పెడితే వచ్చే జనానికి మించిన సంఖ్యలో ఇవాళ బీఆర్ఎస్ వాహనాలు వస్తున్నాయి. ఇక దాన్ని బట్టి అంచనా వేసుకోవచ్చు ఇవాళ జరగబోయేటువంటి మహా అద్భుతమైనటువంటి మహాసభ, వజ్రోత్సవ సభ ఏ రూపంలో ఉంటుందో, ఏ స్థాయిలో ఉంటుందో.